ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షలు రాసిన విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ నెల 10 లేదా 12వ తేదీన ఇంటర్ ఫలితాలు వెల్లడించేందుకు ఇంటర్ విద్యా మండలి అధికారులు రెడీ అయ్యారు. అయితే పలు కారణాల వల్ల ఫలితాలు ఆలస్యం అవుతాయని తెలుస్తోంది. 2వ వారానికి బదులు 3వ వారంలో ఇంటర్ ఫలితాలు విడుదల చేయనుందని తెలుస్తోంది. ఇంటర్ రిజల్ట్స్ అయితే లేట్ అయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షలు రాసిన విద్యార్థులకైతే బిగ్ అలర్ట్ జారీ చేస్తుంది విద్యాశాఖ మండలి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, ఇంటర్ రిజల్ట్స్ ఎందుకు లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? గుడ్ మార్నింగ్. తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు ఆలస్యం జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ 10-12 తేదీల్లోపే ఇంటర్ ఫలితాలు విడుదల చేయాలని మొదటగా ఇంటర్ బోర్డు భావించింది. ఆ నేపథ్యంలోనే ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంలో కలగజేసుకొని గతంలో జరిగినటువంటి తప్పిదాలు ఈసారి జరగకుండా మొత్తం సరిదిద్దుకొని రిజల్ట్స్ ప్రకటించాలని సీఎం ఆదేశించినటువంటి నేపథ్యంలో మళ్ళీ అధికారులు అప్రమత్తమయ్యారు. దానికి సంబంధించి ఏప్రిల్ 3వ వారంలో వెల్లడయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే ఇంటర్ విద్యా మండలికి సంబంధించినటువంటి అధికారులు కూడా అంతా సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఇంటర్ ఫలితాల్లో కూడా అనేక తప్పిదాలు జరిగాయి. సాంకేతిక సమస్యలు కూడా కొన్ని అడ్డంకిగా మారినటువంటి పరిస్థితిని చూసుకున్నాము. ఈసారి అలాంటి తప్పిదాలు లేకుండా పూర్తి స్థాయిలో మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేసి ఏదైతే మూల్యాంకన పేపర్లు దిద్దడం, ఇతర మార్క్స్ అంటే 1-2 మార్కులతో కూడా ఆ విద్యార్థులు ఫెయిల్ అవుతున్నటువంటి సందర్భాలలో వాళ్ళంతా కూడా రోడ్డెక్కుతున్నారు. ఇంటర్ అధికారుల నిర్లక్ష్యంతో కూడా ఈ తప్పిదాలు జరిగినట్టు కూడా విద్యార్థులు అటు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇలాంటి ఎక్కడ కూడా తప్పిదాలు జరగకుండా దానికి సంబంధించి క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే ఈ ఫలితాలు వెల్లడి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆ నేపథ్యంలోనే మరొకసారి కూడా మొత్తం దిద్దుబాటు చర్యలు అయితే మరొకసారి వెరిఫికేషన్ చేసి దాని ఫలితాలకు సంబంధించి అధికారులు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ సంవత్సరం సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంవత్సరాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏమైనా తప్పిదాలు ఉన్నాయా ఏందనేది కూడా మరొకసారి అధికారులు పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ క్రమంలోనే కొంత ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. మొదటగా అధికారులు 10-12 తేదీల్లో విడుదల చేస్తామని భావించినప్పటికీ కూడా ఈ దిద్దుబాటు చర్యలు చేపడితే కనుక కొంత ఆలస్యం అంటే 1 వారం పాటు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దాంతో ఏప్రిల్ 3వ వారంలో కూడా ఫలితాలు వెల్లడయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇంటర్ జవాబు పత్రాలు మూల్యాంకన ప్రక్రియ ఇప్పటికే ముగిసిపోయింది. ప్రతి విద్యార్థి జవాబు పత్రాన్ని కూడా మూల్యాంకన చేస్తున్నట్లు ఇప్పటికే సమాచారం. ఈ ప్రక్రియలో భాగంగా మరో 2-3 రోజుల్లో కూడా ఇది పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఆ తర్వాత ఫలితాల ప్రకటనకు సంబంధించి అసలు ప్రక్రియను అధికారులు శ్రీకారం చుట్టనున్నారు. సీఎం ఆదేశాల మేరకు గతంలో ఇంటర్ ఫలితాల సమయంలోనే ఎదురైనటువంటి అనుభవాలు ఈసారి పునరావృతం కాకుండా ఇంటర్ బోర్డు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మార్కుల లెక్కింపులో తప్పులు దొరలకుండా చూసేందుకే డబుల్ చెక్ పద్ధతిని అమలు చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. అలాగే సాంకేతిక పరమైనటువంటి లోపాలు కూడా తలెత్తకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఇప్పటికే మూల్యాంకన అంటే పేపర్లు దిద్దడం పూర్తయిపోయింది కనుక ఆ తప్పులు దొరలకుండా చూడడం కోసం అధికారులు మరొకసారి కూడా ఫలితాలను చెక్ చేస్తున్నారు. ముఖ్యంగా కేవలం 1-2 మార్కులతోని తేడాతో ఇంటర్ ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు గతంలో జరిగినాయి కనుక ఈ తప్పులు ఈసారి అలాంటి తప్పులు జరగకుండా అధికారులు శ్రద్ధ పెట్టాలని కూడా సీఎం ఇప్పటికే సూచించారు. అలాంటి విద్యార్థుల జవాబు పత్రాలను మరొకసారి లెక్కిస్తున్నారు. 1-2 మార్కులతో ఫెయిల్ అయినటువంటి ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకు సంబంధించి కూడా మరొకసారి వెరిఫికేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఆ విద్యార్థులు నష్టపోకుండా ఉండే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా
మనం ఒకసారి చూసుకుంటే ఫిబ్రవరి 25న ఈ ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 25 నుంచి మార్చి 17 వరకు కూడా పరీక్షలు కొనసాగాయి. 18వ తేదీన 2వ సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ముగిశాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఈ పరీక్షల నిర్వహణ కొనసాగింది. మొత్తం స్టేట్ వైడ్ గా ఒకసారి చూసుకుంటే ఇంటర్ విద్యార్థులంతా కూడా 9,97,000 మంది విద్యార్థులు కూడా పరీక్షలు రాశారు. మొదటి సంవత్సరంలో 4,89,000 మందికి పైగా కూడా విద్యార్థులు ఉండగా, ఇక రెండో సంవత్సరంలో 5,07,000 మంది విద్యార్థులు కూడా ఈ ఇంటర్మీడియట్ పరీక్షలు రాసినటువంటి పరిస్థితి. అయితే ఈ ఫలితాల్లో ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా విద్యార్థులు కూడా మరొకసారి అధికారుల తప్పిదాన్ని పరీక్షించకుండా ఈ పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే ఆ రిజల్ట్ ని ప్రకటిస్తామని అధికారులు అయితే చెప్పారు. దాంతో కొంత ఆలస్యం జరుగుతుంది. ఈ ఆలస్యం జరగడం తోటి కూడా కొంత విద్యార్థులకు మేలు జరిగే అవకాశం అయితే ఉంది. ఎలాంటి తప్పిదాలు లేకుండా రిజల్ట్స్ వస్తే గనక ఇబ్బంది ఉండదు అనేది అటు విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి వస్తున్నటువంటి మాట. అయితే ఈ రిజల్ట్స్ ఎఫెక్ట్ కొంత ఈ ఎంసెట్ ఈ ఎగ్జామ్స్ తర్వాతకి ఉంటాయి కనుక వాటి మీద ఏమైనా ప్రభావం పడుతుందా అనేది చూడాలి. ప్రస్తుతం అయితే ఇంటర్ బోర్డుకు సంబంధించి ఎలాంటి తప్పిదాలు జరగకుండా మాత్రం పేపర్ వెరిఫికేషన్ చేస్తా ఉంది. గతంలో అనేక సంఘటనలు చూసాము. సాంకేతిక సమస్యలతోటి కూడా ఇంటర్ ఫలితాలు విడుదల చేసినప్పటికీ కూడా త్వరగా అది ఆన్లైన్ లోకి రాకపోవడము, దాంతో విద్యార్థులు ఇబ్బందులు పడడము, ఒకేసారి విద్యార్థులంతా రిజల్ట్ కోసము ఆన్లైన్ లో సర్చింగ్ చేసినటువంటి నేపథ్యంలో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. ఈసారి సర్వర్ కూడా అలాంటి సమస్య తలెత్తకుండా దానికి సంబంధించి కూడా రెక్టిఫై చేస్తున్నారు. ఎలా ముందుకు వెళ్లాలన్న అంశాన్ని కూడా అధికారులు పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇంటర్ విద్యార్థులకు సంబంధించి గతంలో ఇంతకు ముందు మనకు చెప్పినట్టు మార్కుల అంశాలకే చూసుకుంటే 1-2 మార్కులతోటి ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారు. తాము మొత్తం కూడా పరీక్ష పూర్తిగా రాసాము, తాము వచ్చినటువంటి ప్రశ్నలకు మంచి సమాధానాలు చెప్పాము, తాము లెక్కల్లో పాస్ మార్కులు ఉన్నప్పటికీ అధికారుల తప్పిదాలకు సంబంధించి తాము ఎట్లా ఫెయిల్ అయ్యామనేది కూడా విద్యార్థులు రోడ్డెక్కిన సందర్భాలు చూసుకున్నాము. అలాంటి సందర్భాలు మరొకసారి రిపీట్ కాకుండా ఈ మూల్యాంకన అనేది మళ్ళీ రిపీట్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇది కొంత ఆలస్యం జరుగుతుంది. ఎటకేలకు ఇది విద్యార్థులకు కొంత మంచి వార్త అనేది చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ యాకేష్.